కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి ఒకేసారి చదువుతాం. అందరూ బైబిల్ తెరవండి. అపోస్తులుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమె. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఒక అంశంలో ఉన్నాం. ఇంకా మనం మన మొదటి అంశంలోకి పోవడంలో ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధతను గురించి ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగజేశాడు. నిజంగా అయితే మనము నోవహు దేవునితో కూడా నడిచాడు. మనం కూడా దేవునితో నడవాలని, దేవుని యొక్క మార్గంలో నడవాలని ఆ యొక్క అంశంలో ఉన్నాం మన వాగ్దాన వాక్యాన్ని బట్టి. కానీ పరిశుద్ధతను గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బల్లారాధన రోజు నుంచి ప్రేరేపణ చేశాడు కాబట్టి అవి మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణకు విధేయులమై మనము ఈ యొక్క నూతన అంశాన్ని మనము కొనసాగించుకుంటున్నాం. ఏంటిది? పరిశుద్ధతను కాపాడుకొనుట ఎలా. తెచ్చుకున్నారా? పేపర్, పెన్ తెచ్చుకున్నారా? బుక్, చిన్న బుక్, పెన్ తెచ్చుకున్నారా? ఇంటికెళ్ళి చూసుకోవడానికి, చదవడానికి ఎంతో బాగుంటుంది. హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళి ఒకసారి కనీసం తిరిగి వచ్చే వారం లోపల కనీసం ఒక్కసారైనా దాన్ని తిరిగి చూస్తే అది హృదయంలోకి ఎక్కిపోయి నిలిచిపోతుంది అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకొనుట ఎలా. అందులో జారత్వమునకు దూరంగా పారిపోవాలని, విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలని, యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోవాలని, పాపముతో జోలిక ఏమీ లేక ఉండాలని, కన్నులు పరిశుద్ధంగా ఉంచుకోవాలని, నోటిని పరిశుద్ధంగా పెట్టుకోవాలని, ఇంకొకటి మొన్న చెప్పాను పోయిన వారం, హృదయమును పరిశుద్ధంగా పెట్టుకోవాలి. హృదయమును అంటే హృదయం మలినం కాకుండా పరిశుద్ధంగా పెట్టుకోవాలన్నమాట. 7 విషయం. ఇంకా ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను యాడ్ చేసుకోవచ్చును, మీరు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ధ్యానించవచ్చు అన్నమాట. హల్లెలూయా. మనం 2వ విషయంలో ఉన్నాం, 2వ పాయింట్లో. అది విగ్రహారాధనకు దూరంగా పారిపోము. ఈరోజు చదివిన వాక్య భాగం నుండి విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అనే వాక్య భాగాన్ని అంశంగా తీసుకుంటున్నాం ఇప్పుడు. ఏంటి? విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చెప్పండి అందరూ. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. అంటే ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సమానం అన్నమాట. అర్థమైందా? ధనాపేక్ష, దానికి నానార్థాలు ఉన్నాయి. పిసినితనం, లోభత్వం అని ఉన్నాయి. ధనాపేక్షకు నానా అర్థాలు ఉన్నాయి. నానా అర్థాలు ఉంటాయి కదా. ఒకటి పిసినితనం, మరొకటి లోభత్వం అన్నమాట. ఈ ధనాపేక్ష
అనేది విగ్రహారాధనతో సమానం. పౌలు గారు ఏమంటున్నారంటే దీన్ని చంపేయమంటున్నాడు అన్నమాట. చెప్పండి, ఏమంటున్నాడు? చంపేయమంటున్నాడు. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి, చంపేయమని. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పాడు చెప్తారు ఎవరైనా? చాలా సంవత్సరాల క్రితమో లేదా కొద్ది సంవత్సరాల క్రితమో చెప్పాను నేను దీనికి అర్థం. ఎవరికన్నా గుర్తుంటే చెప్పచ్చు, లేదా ఇప్పుడుకి ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా కూడా చెప్పచ్చు మీరు. ఎందుకు చంపేయమంటున్నాడు దాన్ని? వెరీ గుడ్. మనం దాన్ని చంపకపోతే అది మనలను చంపేస్తుంది. అది విషయం. చెప్పండి, ఏంది? దాన్ని మనం చంపకపోతే అది మనలను చంపేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక నాగుపాము హానికరమైనటువంటి కింగ్ కోబ్రా వచ్చింది దానికి ఇంట్లోకి, దాన్ని చంపలేదానికి ఏం చేస్తుంది? అది ఇంట్లో వాళ్ళని కాటేసి ఏం చేస్తుంది? చంపేస్తుంది. అది అంతే కదా. ఆ విధంగా అనమాట. అంటే అంత పాయిజన్ అనమాట ధనాపేక్ష అనేది. ఇప్పుడు పాయిజన్, అది మనం చంపేస్తుంది దానికన్నా మనం చంపకపోతే. హలో, ఇది నేనేం చెప్పేది కాదు, పౌలు గారు ఆ వివరణ కూడా ఇచ్చాడు తిమోతి పత్రికలో. అది ఎంతమందిని ముంచేస్తుందో చంపేస్తుందో అని క్లియర్గా ఆయన రాశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదో దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి. సూసైడ్ చేసుకొని వారికి వారే చచ్చారు అని చెప్తున్నాడు. హలో, చూసారా ఎంత ప్రమాదమైంది? అందుకని ఆయన దాన్ని చంపేయమంటున్నాడు. అది మనల్ని చంపకముందే దాన్ని మనము చంపేయాలి అంతే. అందుకనే ధనాపేక్ష అనే విగ్రహారాధాన్ని చంపేయమంటున్నాడు అనమాట. లేకపోతే అది మనలను చంపేస్తుంది. కొన్ని విషయాలు పౌలు గారు ఇచ్చిన ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. అంటే సంతృప్తి ఉండాలి మనుషులకి. హలో, ఏముండాలి? సంతృప్తి ఉండాలండి. హల్లెలూయా. దేవుడు మనకు ఏమిచ్చాడో దాంతో మనము తృప్తి చెందాలి, సంతృప్తి చెందాలన్నమాట. హల్లెలూయా. అది మనకు లాభ సాధనం అంట. అది లాభ సాధనం. హల్లెలూయా. అంతేగాని మనము దురాశ పడి లేక ధనాపేక్షతో మనం ముందుకు పోతే అది మనకు లాభ సాధనం కాదు. సంతుష్టి సహితమైన దైవభక్తే లాభ సాధనం, కానీ ధనాపేక్ష లాభ సాధనం కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంతే. అలాగనే ఇంకొక మాట ఏమంటున్నాడంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఇది వాస్తవం. ఈ భూమి మీదకి మనం పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాలా, మళ్ళీ ఈ భూలోకి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోయేది లేదు. కాబట్టి బ్రతికినంత కాలము సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి మీరు గొప్ప లాభము పొందుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. హలో, కానీ
ధనాపేక్ష గొప్ప లాభ సాధనము కాదు, సమస్త కీడులకు అది మూలం అన్నమాట. అది 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం వచ్చేస్తుంది ధనాపేక్ష ద్వారా. చూసారా ఎంత ప్రమాదం? విశ్వాసము నుండి తొలగిపోయే ఆ ప్రమాదం అండి. ఎప్పుడైతే యేసుక్రీస్తునందరి విశ్వాసం నుంచి తొలగిపోయామో అప్పుడు ప్రభువుకి దూరం అయిపోతాము, ధనానికి దగ్గరైపోతాము. ఆ ధనము నిన్ను రక్షించలేదు, ఆ ధనము నిన్ను రక్షించలేదు. ఆ ధనాపేక్ష నిన్ను నాశనములో నష్టములో ముంచివేస్తుంది. అంత మాత్రం కాకుండా నిన్ను నీవే పొడుచుకొని చచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. అందుకని 9వ వచనం ఏమంటాడు? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినాలా. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే నేను ధనవంతుడిని అవ్వాలని అపేక్ష, ధనవంతుడిని అవ్వాలనేటటువంటి అపేక్ష ఎంతమందికి ఉందండి? ఎంతమందికి ఉంది ధనవంతులు అవ్వాలని? ఏం గమ్ముండ్రు? ధనవంతులు అవ్వాలని ఎంతమంది ఉన్నారు అంటున్నాను అడిగేది. వద్దా మీకు ధనవంతులు అవద్దా? దరిద్రులుగానే ఉంటారా? దరిద్రులుగానే ఉంటారా? ధనవంతులుగా అవుద్దా? ధనవంతులుగా ఉండటానికి అపేక్షించొద్దు అన్నాడు, కానీ నువ్వు ధనవంతులుగా ఉండొద్దని చెప్పలా. మీరు అర్థం చేసుకోవాలా. ఏంది? ధనవంతులు అవ్వడానికి నువ్వు కోరుకోబాక, అపేక్షించబాక, కానీ నువ్వు ధనవంతుడు కావాలా. అర్థమైందా? హలో. కానీ ఆ కోరిక తీసేసుకో, ఆ అపేక్ష తీసేసుకో, ఆ యొక్క ఆశ దురాశ అనేది తీసేసుకో. కానీ నీవు ధనవంతుడవుట, నేను ధనవంతుడవుట దేవునికి ఇష్టం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మనం దరిద్రులుగా ఉండాలి అనేది దేవుని చిత్తమైతే పౌలు గారు ఆ వాక్యం ఎందుకు రాస్తారు? ఒకసారి చూడండి. ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా? మరి ఈ మాట అప్పుడు అబద్ధమైపోతుంది కదా. అప్పుడు మనం ధనవంతులు అవ్వాలనే మన ప్రభు దీనుడుగా దరిద్రుడుగా వచ్చాడు, తన ఐశ్వర్యాన్ని అంతా విడిచిపెట్టి. హల్లెలూయా. కాబట్టి మనము దరిద్రులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, మనం ధనవంతులం కావాలా. హల్లెలూయా. అయితే నువ్వు అపేక్షించుకోబాక. హలో. నిన్ను ధనవంతుడిని చేసే దేవునిని అపేక్షించు. అది దీని అర్థం. ఏంటి? నిన్ను ధనవంతుడిగా చేసే దేవుణ్ణి కోరుకో. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. అప్పుడు ఆయన నిన్ను ఐశ్వర్యవంతుడుగా, ధనవంతుడుగా, మిక్కిలి ధనవంతుడుగా, గొప్పవాడుగా చేస్తాడు. అంతే. చెప్పకూడదు ఏమైపోతుంది. నీకై నువ్వు ధనవంతుడు అవ్వాలనుకున్నావు అనుకో, నీవు నీ యొక్క ఆశ తీర్చుకోవడానికి అనేకమైన పన్నాగాలు పంటావు నువ్వు.
అనేక ప్లాన్లు వేస్తావు అన్నమాట. నీ సొంత ప్లాన్లు, ధనం సంపాదించడానికి కొన్ని ప్లాన్లు వేస్తావు నువ్వు. ఆ ప్లానుల్లో దురాశ వచ్చి పడుతుంది. ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది. పాపము పరిపక్వమై మరణానికి వచ్చి మరలా చంపేస్తుంది. అంతే. యాకోబు భక్తుడు రాశాడు కదా ఆ మాట, ఎప్పుడు మర్చిపోకూడదు దాన్ని. యాకోబు పత్రిక తీయండి అందరూ. 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారా? ధనవంతులు అవ్వాలని ఆశపడు, తప్పేమిలే. దురాశకు పోబోక. హలో, ధనవంతులు అవ్వాలని ఆశ ఉండని, నీలో ఒక ఆశ ఉండని పెట్టుకో. ధనవంతుడు అవ్వాలని ఒక ఆశ పెట్టుకో, కోరిక పెట్టుకో. కానీ ఆ కోరిక తీర్చే దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి నమ్ముకో. హల్లెలూయా. అంతేగాని నువ్వు ధనవంతుడు కావాలని ఆశ పెట్టుకొని దురాశగా మారిపోయిందంటే నీ దురాశ ఏం చేస్తుందో మనం ఇప్పుడు చదివాం కదా. తిమోతి పత్రికలకు రండి, మరలా 9వ వచనం చదువుమా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎంతమంది మునిగిపోయారా? ఎంతమంది నష్టపోయారు? ఎంతమంది అప్పుల్లో మునిగిపోయారు? చెప్పండి. హానికరములైన అనేక దురాశలలో పడిపోతారంట. హానికరమైన అనేక దురాశ. అందుకనే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అయితే ధనవంతులు అవ్వాలని చెప్పేసి అనుకొని నానా విధాల చెడు పనులన్నీ దురాశ కలిగి చేసే వాళ్ళందరికీ అది ఎంతో హానికరమైనటువంటిది. కాబట్టి దీంట్లో నుంచి మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. ధనవంతులు అవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కూడా అర్థం కాలేదా? వెనక మైక్ వినబడుతుందా? మైక్ వినబడడం వల్ల పైన ఎంతమంది ధనవంతులు కావాలనుకుంటున్నారండి? వద్దా? ధనం వద్దా? దరిద్రులుగా ఉంటారా? హలో, ఇప్పుడేమో నేనేమి డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఏమి ఇవ్వడంలే. ధనవంతులు కావాలంటే ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చప్పలు కొడితే మహిమ ప్రైజ్ గాడ్ జీసస్. మనం దరిద్రులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మన సొంత ప్రయత్నాలు చేసుకొని వాళ్ళు హానికరములైన ఆ విషయాల్లో మునిగిపోతున్నారన్నమాట. నష్టములు నాశనములు. అంతే. దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్ముకోవాలి. ఆయనే మనలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం ఐశ్వర్యవంతులము అవుతాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం తీసారా? ఉండము ఒక్క నిమిషం చదువుతాం. అందరు తీయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చప్పలు కొట్టండి. గట్టిగా చప్పలు కొట్టాలా? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. గుర్తుపెట్టుకో. నీ సొంతగా నీవు ధనవంతుడు అవ్వాలని నీవు నానా విధాల ప్లాన్లంతా వేస్తే అవి నీకు ఎన్నో హానికరమైనవిగా తయారయ్యి నువ్వు నష్టములోను నాశనములో నిన్ను ముంచేస్తుంది. అంత మాత్రం కాకుండా నిన్ను నీవే పొడుచుకొని చచ్చేటట్టు చేస్తుంది. విశ్వాసము నుండి దూరంగా తీసుకెళ్ళిపోద్ది. ఎవరి మీద ఉన్న విశ్వాసము నుండి దూరంగా తీసుకెళ్తుంది?
దేవుని మీద ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఆఖరికి ఆ ధనం మీదే దృష్టి పెడతాడనమాట. ఆ తర్వాత ఆ ధనాపేక్షలో పడిపోయి వాడు విశ్వాసం నుంచి తొలగిపోయి అతడు చనిపోయే ప్రమాదం అన్నమాట కదా. కాబట్టి ఎవరి మీద ఇప్పుడు ఆధారపడాలి? మనలను ఆశీర్వదించేటటువంటి దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన్ని నమ్ముకోవాలా, ధనాన్ని నమ్ముకోకూడదు. ధనాన్ని నమ్ముకొని ధనం వెంబడిపోకూడదు. ధనాన్ని ఇచ్చేటటువంటి ధనవంతులుగా చేసే దేవుని వెంట పోవాలి. వెరీ గుడ్. దేవుని వెంట పోవాలా. హల్లెలూయా. ధనం వెంబడిపోవాక ధనాన్ని ఇచ్చే దేవుని వెంబడిపో. ధనము నీ వెంబడి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. చెప్పలు కొట్ట. హల్లెలూయా. నువ్వు దేవుని వెంట పో, ధనము నీ వెంట వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్దిస్తేనే ధనవంతులం అయ్యేది, శ్రీమంతులం అయ్యేది. హలో, చెప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. ఐశ్వర్యం అందరు తీయండి, బైబిల్ తీయండి. తీయాలి, అందరూ బైబిల్ తేడడం నేర్చుకోవాలి. బైబిల్ తెచ్చుకోవాలి. పెన్ను చిన్న నోట్బుక్ తెచ్చుకోవాలి. ఇంకా ప్రతి వారం చెప్తానే ఉంటాం, మీ చేతుల్లో నోట్బుక్, పెన్ను, బైబిల్ చూసేంతవరకు చెప్తానే ఉంటాం అందరిలో. సెల్ ఫోన్ కాదండి ప్లీజ్. సెల్ ఫోన్ పవిత్రమైంది కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథమే పవిత్రమైంది. చదవమ్మా. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. హల్లెలూయా. చూశారండి, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతి. హల్లెలూయా. ఇటు గమనించాలా, నీతిని దాంట్లో కలిపాడు దేవుడు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఏం కలిపాడు దాంట్లో? నీతి కలిపాడు. నీతి లేని నీ ధనం, అక్రమంగా సంపాదించే నీ ధనం, అక్రమంగా సంపాదించే నీ యొక్క ఆస్తి ఐశ్వర్యాలన్నీ నీ జీవితంలో నీకు దక్కనే దక్కవు. నీ బిడ్డలకు దక్కనే దక్కవు. నువ్వు అనుకోవచ్చు, అక్రమమైన మార్గాల్లో సంపాదించి బిడ్డలకు వాటిని చేర్చి పట్టాలు తయారు చేసి ఇచ్చిపోయినా సరే వాళ్ళు అనుభవించలేరు. ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన సొమ్ము, అది అడ్డదారుల్లో సంపాదించావు నువ్వు. దాని నీతి లేదు దాంట్లో. నీ సంపాదనలో నీతి ఉండాల. హల్లెలూయా. హలో, అప్పుడు దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడంట. హల్లెలూయా. నీ సంపాదనలో నీతి ఉండాలా, నీ జాబులో, నీ ఉద్యోగంలో నీతి ఉండాలా, నీ వ్యవసాయంలో నీతి ఉండాలా, నువ్వేం చేస్తున్నావు దాంట్లో నీతి ఉండాలి, నీ ప్రవర్తనలో నీతి ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. హల్లెలూయా. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు, దగా ఉండకూడదు, యథార్థత ఉండాలి. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడంట. హల్లెలూయా. ఆశ్చర్యం కదా. దీంట్లో నీతిని కలిపాడు దేవుడు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. దేవుని నీతి కలిగి ఉంటే నువ్వు, నీ దగ్గర స్థిరంగా ఉంటుందంట ఆస్తి, కలిమి, సంపద. ఏంది చెప్పండి? కలిమి సంపద ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుందంట. అది ఎక్కడికి పోదు, నిన్ను విడిచిపెట్టి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. ఐశ్వర్యంతో పాటు ఘనతతో పాటు స్థిరమైన కలిమి సంపద నీతో ఉంటుంది. నీవు నీతి కలిగిన దానివి, నీతి కలిగిన వాడివి అయితే. హల్లెలూయా. చిన్న అంగడి పెట్టు, నీవు ఐశ్వర్యవంతుడైపోతావు దేవుడు ఆశీర్దిస్తే. చప్పలు కొట్టాల. హలో, చిన్న అంగడి చాలు, చిన్న అంగడి విశ్వాసంతో పెట్టి దాన్ని చేయి. నేను దేవుడు ఆ అంగడి మీదకి ఆశీర్వాదం వచ్చిందనుకో, నీవు ఐశ్వర్యవంతుడు అయిపోతావు. హల్లెలూయా. చాలామంది ఒకేసారి పెద్ద జాబ్ వచ్చేయాలనుకొని అది ఎవరు చేస్తారు? నేను ఇంత చదువుకున్నాను, నేను దాన్ని చేయను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరికి అలాంటి వాళ్ళు ఉద్యోగాలే లేకుండా భయంకరంగా దరిద్రులై తిరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మనము
దేవుడు ఇచ్చే వరకు హల్లెలూయా ఏదైనా చేయాల్సిందే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపడకూడదు ప్రియులారా. నువ్వు సిగ్గుపడకుండా నువ్వు స్టార్ట్ చేయి, దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా లోకంలో కాపాడుతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. బైబిల్లో ఉంది కదా, నా జనులను నేను సిగ్గుపడనివ్వను. నా జనులు సిగ్గుపడరు. నీతి న్యాయములు కలిగి నీకు చేతనైన వృత్తిలో నీవు కొనసాగు. తగ్గించుకొని గర్వపడకుండా నీ చదువును బట్టి కానీ, నీ యొక్క తల్లిదండ్రులను బట్టి కానీ, లేక నీకున్న పలుకుబడిని బట్టి కానీ సిగ్గుపడద్దు. నీ చదువుకు తగిన జాబ్ వచ్చే వరకు హల్లెలూయా నీకు దేవుడిచ్చే చేతనైన దాన్ని నువ్వు చెయ్యి. హలో, నువ్వు అడుగు, నాయనా నేను ఇది చేస్తున్నా, నేను ఇది చదువుకున్నా, నా చదువుకు తగిన జాబీ అడుగుడి మీకు లేదా? బైబిల్లో లేదా? వాగ్దానం లేదండి. అడుగుడి మీకు ఇవ్వమండి. నువ్వు అసలు మొదటే పని చేయకుండా నువ్వు సోమరవై కూర్చొని నేను ఆ డిగ్రీ చదివాను, ఈ డిగ్రీ చదివాను, ఆ యొక్క బీటెక్, ఎంటెక్, ఆ టెక్, ఈ టెక్ చదువుకున్నాను, అవి వస్తేనే పోతానని కూర్చుంటే నువ్వు దరిద్రుడై కూర్చుంటావు ఇంట్లో. హలో, దేవుని యొక్క చిత్తానికి మనం పని చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు 3.5 సంవత్సరాల కాలం కదా ఆయన దేవుని రాజ్యాన్ని లోకంలో ఆరంభించి తీసుకొచ్చి దాన్ని స్థాపించాడు. మిగతా 30 సంవత్సరాలు ఏం చేసినట్టు? యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఆయుష్కాలం ఎంత ఉన్నాడంటే 33.5 సంవత్సరం. 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? వాళ్ళ తండ్రి వడ్రంగి వాడు యోసేపు, వడ్రంగి పని చేస్తాడు. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఏం పని చేశాడు అనుకుంటున్నారు? అటు ఇటు తిరుగుతున్నాడా? హలో, వడ్రంగి పని చేశాడండి ప్రభు. చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. వడ్రంగి పని చేశాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్పారో తెలుసా? అంటే దానికంటే కరెక్ట్ అయిన రుజువులు లేవు. యోసేపు తర్వాత కనపడ్డ బైబిల్ చరిత్రలో ఒకవేళ చనిపోయాడో ఏంటో తెలియదు, కానీ యేసు ప్రభు తర్వాత పిల్లలు పుట్టారనమాట. హల్లెలూయా. యోసేపు మరియమ్మలకి యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పుట్టాడు. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టలా కదా, మనకు తెలిసి ఇదంతా. ఆ తర్వాత కనికైన మరియ ప్రధానం మాత్రమే చేసుకుని తర్వాత పెళ్ళి అయిపోయింది. వాళ్ళిద్దరికి మరలా కుమారులు పుట్టారనమాట. హల్లెలూయా. అంతవరకు ఉంది. తర్వాత యోసేపు ఏమయ్యాడో సరిగా మనకు డీటెయిల్స్ లేవన్నమాట. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారు తెలుసా? ఆ కుటుంబ భారాన్నంతా పెద్ద కొడుకుగా యేసు ప్రభువే వడ్రంగి పని చేస్తూ పోషించాడని కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు దీని గురించి కూడా. హలో, అయితే ఏది ఏమైనా సరే ప్రభువు ఆ ఇంట్లో 30 సంవత్సరాలు ఆయన చెప్పండి వడ్రంగి పని చేశాడు అనేదాన్ని అది మాత్రం నిర్ధారణ అయిపోయిందనమాట. హల్లెలూయా. నేర్పించాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలా. అలా కూర్చొని గాలి పీల్చుకుంటూ ఆఖరికి వచ్చిన ఉద్యోగాలు కూడా పోగొట్టుకొని ఆఖరికి వాళ్ళు అనుకున్నది రాక ఆఖరికి ఒట్టి వాళ్ళై ఆఖరికి అది సంపాదించాలని చెప్పి ఆఖరికి సూసైడ్ చేసుకొని కొంతమంది చనిపోతే, కొంతమంది అట్టా గాలికి తిరిగితే, కొంతమంది ఆలోచించి డిప్రెషన్ వచ్చి పిచ్చి వాళ్ళు అయిపోయి మెంటల్ హాస్పిటల్లో ఉంటున్నారన్నమాట. అంత భయంకరమైన పరిస్థితి ఇది, ఈ ధనాపేక్ష అనేటటువంటిది. హలో, అందుకనే దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి. ఆయనే మనలను ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. అదే అధ్యాయంలో 21వ వచనం చదవండి. ఉన్నాయినా అందరూ తీస్తారు అప్పుడు చదువుతూ. 21 ఒక నిమిషం ఉండు, తీసారా? అదే 8వ అధ్యాయము 20. ఇప్పుడు చదువుమా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్. గుర్తుపెట్టుకోండి,
నిన్ను ఆస్తికర్తగా చేసే దేవుడే. సకల నిధులను నింపేది ఆయనే. మనలను భిక్షమెత్తేటట్టు చేయడండి. దావీదు రాజుకి బాగా తెలుసుకొని ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 37వ కీర్తనలోకి రండి. 37వ కీర్తనలో నీతిమంతుల గురించి ఒక మాట ఆయన రాసి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. 25వ వచనం చూడండి. తీసిరా, ఉండు నువ్వు ఒక్కరో ఆగమ్మా. తీసారా 37 ఇప్పుడు చదవమ్మా. నేను చిన్నవాడన ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టాలా. ప్రైజ్ అందరూ. నీతిమంతులుగా ఉండండి. బిడ్డల్ని నీతిమంతులుగా చేయండి. మనము కానీ మన సంతతి కానీ విడిచిపెట్టబడనే పడం. మన సంతతి భిక్షమెత్తదు. దేవుడు మనకు ఇచ్చినది మన బిడ్డలకు ఏమైతే రెడీ చేసి పెట్టామో వాళ్ళు వాటిని ఖచ్చితంగా అనుభవిస్తారంతే. హల్లెలూయా. నీతిమంతులకు అలాంటి ఆశీర్వాదం ఉంది, అలాంటి ధన్యత ఉంది. ప్రియులారా చప్పలు కొట్టి దేని మహిమ. అందుకని ఆయన కలిపాడు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, ఇంకా ఏముందట నీతి. నీతి కూడా ఒక ఆస్తే. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. నీతి కూడా ఒక ఐశ్వర్యమేనండి. నీతి కూడా ఒక పరిశుద్ధత. నీతి, పరిశుద్ధత, యథార్థత, క్రీస్తు యేసు గుణాతిశయాలు. ఆఖరికి క్రీస్తే మన స్వాస్థ్యం. యేసే మన స్వాస్థ్యం, యేసే మన సొత్తు. హల్లెలూయా. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఆయన భిక్షమెత్తనిస్తాడా? మన కోసం మనం ధనవంతులు కావాలని దరిద్రుడు అంతా వదిలిపెట్టి దరిద్రుడిగా వచ్చిన ప్రభు మనల్ని భిక్షమెత్తేటట్టు చేస్తాడండి? హలో, చేయడు. మన నీతిమంతులుగా ఉంటే ఆయన అడుగుజాడు నడిస్తే మనము భిక్షమెత్తము, మన సంతానం కూడా భిక్షమెత్తదు అనేది ఎంతైనా వాస్తవం. కాబట్టి ఏమంటున్నాడు సొలొమోను రాజు? ఇది 8వ సామెతల్లో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. ప్రేమించడం అంటే ఏంది? ఒకటే గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏమిటి? మీరు ఒకరినొకరు ప్రేమించు. కొత్త ఆజ్ఞ అది. హల్లెలూయా. మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆయనకి ఇచ్చిన కొత్త ఆజ్ఞ అది. ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా రాయబడ్డాయి. ఆ 2 ఏమిటది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించు. 2వది, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో ఉందంట. ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ నేను శిష్యులకు చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అది. హలో, ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో నిన్ను దేవుడే ప్రేమించి, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కదా, నిన్ను ఆయన ప్రేమించి ఆస్తికర్తలుగా చేస్తాడు. నీవు నేను ప్రేమించినప్పుడే ఆయన నీ కోసం నా కోసం వచ్చాడు కదండి. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని ప్రైజ్ గాడ్. లోకమంతా పాపులై, లోకమంతా దేవుణ్ణి, నిజదేవుణ్ణి తెలుసుకోకుండా నిజదేవుణ్ణి ప్రేమించలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఆయనే మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టాలా. మొదట మానవుడు ప్రేమించి దేవుని దగ్గరికి రాలా. మొదట దేవుడే మానవుల్ని ప్రేమించి వచ్చాడు. అదే కదా బైబిల్ అంతటికి కీవర్డ్స్. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. కుమారుణ్ణి ఇచ్చేసాడు. నీ కుమారునితో పాటు ఇంకేమి ఇవ్వడా? నీకు కావాల్సినవని ఇవ్వడండి. ఆస్తి అడగచ్చా? ఆస్తి అడగచ్చా? దేవుణ్ణి ఆస్తి అడగొచ్చా? మిమ్మల్ని అడిగేది నేను. హలో,
దేవుణ్ణి ఆస్తి ఇమ్మని అడగచ్చా? చెప్పండి గట్టిగా, నాకు వినబడలా. ఇక్కడ శబ్దం వినబడుతుంది అంతే. జోసఫ్ పాస్టర్ అంటున్నాడు ఇవ్వ అడగచ్చు అని. అడుగు. 1 ఎకరా పొలమే ప్రభా చేసుకుంటాను. ఈడ ఒకటే కాదు అంచేది, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని అనుసరించు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని ప్రేమించు. నువ్వు ఆయన అడుగుజాడలో పోతా అడుగు. ఒక దగ్గర ఆగేసి ప్రభు 1 నిమిషం ఆగు, ఇదిగో ఈ ఎకరా నాకు ఇప్పి, ఈ స్థలం నాకు ఇప్పి అని అడుగు. హలో. ఒకసారి గురిందుపూడిలో ఒక పాస్టర్ గారు మధ్యన బాగాలేదు, మనం ప్రార్థన కూడా చేసాం. రామదాస్ ఇక్కడ మన బ్రాంచ్కి పోయి వాళ్ళ ఇంటి ద్వారా నూస్తూ ఉన్నా. అప్పుడు పాస్టర్ గారు ఆయన ఆగమన్నాడు. ఆగాను. పాస్టర్ గారు ఇదిగో ఈ స్థలాన్ని ఆశీర్దించిపో అన్నాడు. అంతే. హల్లెలూయా. నేను అక్కడ దిగి ఆ స్థలాన్ని ఆశీర్దించి వచ్చా. అంతే. హల్లెలూయా. అక్కడ చక్కని ప్రార్థనా మందిరం కట్టుకోవాలన్నాడు. చక్కని ప్రార్థనా మందిరం దేవుడు కట్టించాడు. ఎవరు కట్టించాడు? అంతే. హల్లెలూయా. మనము మన సంతానం భిక్షమెత్తడం ఆయన చిత్తం కాదు, గుర్తుపెట్టుకోండి. నీతిమంతులుగా ఉండండి, ఆయన అడుగుజా నడవండి. నువ్వు అడుగు. మీ బిడ్డలు ఖాళీగా ఉన్నారు ప్రభా, ఉద్యోగాలు అని అడుగు. అలాగనే చదువులేని వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఏమడుగుతారు? ఉద్యోగాలు అడుగుతారా? ఏం తిమ్మతే? ఇప్పుడు ఒక వ్యవసాయదారుడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వ్యవసాయమే చేయడం వచ్చు, వాళ్ళు ఏమడుగుతారు? ఉద్యోగం అడుగుతారా? మేము పొలం చేసుకోవడానికి సొంతగా 1 ఎకరం పొలం ఈ ప్రభా, ఒక 2 ఎకరాల పొలం ఈ ప్రభా. దురాశొద్దు. ఏం చేసుకోవడానికి? వెరీ గుడ్. అది ఏం చేయాలా? వ్యవసాయం చేసుకోవడానికి. హల్లెలూయా. సామర్లకు ఇవ్వడు దేవుడు, పని చేసుకుంటా ఉద్యోగమి. హల్లెలూయా. అమ్మ నాయన్ని పోషించాలా, భార్య బిడ్డలను పోషించాలా. దేవా కనికరించు, అప్పుడు ఇస్తాడు. ఒక వ్యవసాయ కూలీలకు పోయి అలసిపోతున్నాం ప్రభా, సొంతగా 1 ఎకరం పొలమే నాయన, దాన్ని చేసుకొని పండించుకొని దశంభాగం తెచ్చి నీకు ఇస్తా, ప్రథమ ఫలం తెచ్చి నీకు ఇస్తా. అడిగి చూడండి దేవుడు ఎందుకు ఇవ్వడం. హల్లెలూయా. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, 1 నిమిషమా, బాగా చదువుతారు మన బిడ్డలు, సంతోషం నాకు. కానీ మీకోసం వాళ్ళని ఆపుతున్నా, లేకపోతే నేను కూడా వాళ్ళతో కూడా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. బైబిల్ మీరు తెరవండి, రోమపత్రిక 8:31. వాళ్ళు కరెక్ట్గా తీసిపెట్టారు, చూసారా? అట్ట తీసిపెట్టాలి అందరూ. చదువుమా. రైట్. తన సొంత కుమారుణ్ణి, 32వ వచనంలో ఉంది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రశ్నిస్తున్నాడు. కుమారుణ్ణి ఇచ్చేసాడే నీకోసం నా కోసం. ఎవరిని? తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసాడే నీకోసం నా కోసం, మన రక్షణ కోసం. ఇంకా నీకు కావలసింది ఆయన ఇవ్వడా? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కలత చెందుతావు? ఎందుకు కుంగిపోతావు? అది లేదు ఇది లేదని ఎందుకు కుంగిపోతావు? తన సొంత కుమారుణ్ణే నీ రక్షణ, నాకు రక్షణ, లోక రక్షణ కొరకు అనుగ్రహించేశాడే. ఇక నీకు కావలసిన ఆయన ఇవ్వలేడా? కొడుకునే ఇచ్చేశాడే, ఇంకా నీకు కావాల్సిన ఆయన ఇవ్వలేడా అని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. ఎందుకు దిగులు పడతారు? ఎందుకు కుంగిపోతారు? అందుకని ఆయన ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అడగండి. హల్లెలూయా. మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. హల్లెలూయా. వెదుకుడి మీకు దొరుకును. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి. హల్లెలూయా. నమ్మండి యేసయ్యను, ఆయనకు ఇష్టలుగా జీవించండి. ఆయనకు ఇష్టలుగా జీవించే నీతి కూడా ఆయన దగ్గర ఉందంట. హల్లెలూయా. అది నువ్వు తెచ్చుకునే నీతి కాదు, నువ్వు అనుకునే నీతి కాదు అది. అందుకనే ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు ఆయన యొద్ద ఉందంటే దైవ నీతి కూడా నీకు లోకంలో దొరికేది కాదు, ఆయన ఇవ్వాల్సిందే. ఆస్తి, ఐశ్వర్యము, స్థిరమైన కలిమి ఇచ్చినట్టు అసలైన నీతి ఎవరు ఇవ్వాలంటే లోకం ఇచ్చేది కాదు, లోకం అనుకునే నీతి న్యాయాలు కాదు. అసలైన నీతి న్యాయాలు దేవుడు ఇవ్వాలా. హల్లెలూయా. అది ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన మన ప్రభు అయిన యేసు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీలకు రాసిన 2వ పత్రిక 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. చూసారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. హల్లెలూయా. మంచి బుద్ధినిచ్చేది ఆయనే, అన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చేది ఆయనే, సర్వ సంపదలు ఇచ్చేది కూడా యేసయ్యే. ఎవరైనా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తంగా ఉన్నాయంట. గుప్త నిధులు ఉన్నాయని చెప్పారని ఒకవేళ ఎవరన్నా సాల్మాన్ పాస్టర్ల చర్చిలో గుప్త నిధులు ఉన్నాయంటే ఏం చేస్తారు? మనం నిద్రబానిచ్చి అరే ఎవరా వచ్చి చెప్పుండొచ్చు, వాళ్ళ పొలాలు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు ఏడన్నా దాచిపెట్టారు పదరా అని చెప్పేసి నైట్ వచ్చి దవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడుందంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు గుప్తంగా ఎక్కడున్నాయంట? యేసయ్యలో ఉన్నాయి. హల్లెలూయా. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమ పెడదాం. గుప్త నిధులకు పరిగెత్తితే రావు. ఈ మధ్యన చాలామంది ఈ వైజాగ్లో అదేదో ఒక బంగారు ఏదో ఒకటి ఇస్తారు, పిట్టది గిట్టదని చెప్పి డబ్బులు కట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. లక్షల రూపాయలండి, లక్షలే. ఒక కోయి జాతి వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉంది, అది కానీ ఉంటే ఇంత మనకు ఐశ్వర్యం వస్తుందంటే దానికి గుడ్డిగా వీళ్ళు నమ్మి లక్షల రూపాయలు కట్టి పోగొట్టుకున్నారండి. అలాంటి వద్దు. ఎక్కడ దోవాలా? యేసయ్యలో దోవుకుంటామా? చప్పలు కొట్టి దేని ప్రైజ్ గాడ్. దోవుకుంటామా? ఎక్కడ? నిలబడండి. అయితే అందరూ ఒక కర్ర, ఒక పలుగు, ఒక కత్తి, గడ్డపార, గొడ్డలి అన్నీ పెట్టుకొని దోవుకోవడానికి. ప్రభు దగ్గర మనం దోవుకునేది దేని ద్వారా? విశ్వాసము. చెప్పండి, ఏంది ఆ కత్తులు, కొడవళ్ళు, పార్లు ఏందండి? నెంబర్ 1 చెప్పండి, విశ్వాసము. నెంబర్ 2 ప్రేయర్. హల్లెలూయా. మొదటిది విశ్వాసం, ప్రేయర్, నిరీక్షణ. 3 ఏంటి? విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ. విశ్వాసంతో ప్రార్థన చేయి, ఎదురుచూడు. నమ్మదగిన దేవుడు. నువ్వు ఎవరిని నమ్మి ప్రార్థించావో ఆయన నీకు కుమ్మరిస్తాడంతే. హల్లెలూయా. పటాల్లో డబ్బులు వేస్తున్నట్టు ఉండే ఫోటోలు కుమ్మరించవు నీకు. హలో, కొన్ని పటాల్లో ఉంటాయి. ఎవరో ఉంటారు ఆ పటంలో ధనరాశులు రాల్చినట్టుగా ఉంటాయి. హలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసయ్యలో ఉన్నాయి, ఎవరిలో లేవు. మోసపోబాకండి, ఆడికడికి పరిగెత్తబాకండి. హలో, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ధనాపేక్ష అనే విగ్రహారాధనకు దూరంగా పారిపోమండంలా. వెరీ గుడ్. అసిస్టెంట్ పాస్టర్కి మార్క్స్ పోతూ ఉన్నాయి. ఇక్కడ పారిపోమండలం దాంట్లో ధనాపేక్ష అనే విగ్రహారాధనని చంపేయమంటున్నాడు. చంపి లేక అది నిన్ను చంపేస్తుంది అంటున్నాడు. అంతే. అంత ప్రమాదం ఇది. నిన్ను చంపేస్తుంది, నిన్ను ముంచేస్తుంది, మునిగిపోతావు, నష్టపోతావు, నాశనం అయిపోతావు. కాబట్టి మనకున్నటువంటి ఇప్పుడు ఆ గుప్త నిధి యేసుక్రీస్తు తీసుకోవడానికి చెప్పండి, విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ. ప్రార్థన చేస్తామా? అందరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరు నీ దరిద్రత తీసేయడానికే వచ్చాడు ప్రభు. నీలో ఉన్న ధనాపేక్షను చంపేసుకో, వద్దు. కానీ ధనవంతుడు అవ్వాలని మాత్రం ఆశపడు, కోరుకో. దేవునికి ఇష్టం నేను ధనవంతులుగా ఉండడం. అబ్రహాము ఎంతో ధనవంతుడు. ఆదికాండం 13వ అధ్యాయం చదివి చూడండి. అబ్రహాము ఎంతో ధనవంతుడు. టైం లేక నేను రెఫరెన్స్లు చెప్తున్నాను అంతే. ఇస్సాకు గొప్ప ధనవంతుడు. ఆదికాండం 26వ అధ్యాయం చదివి చూడండి 12 నుంచి 14 వరకు. యాకోబు ఎంతో గొప్ప ధనవంతుడు.
ఆదికాండం 32వ అధ్యాయము 9, 10 వచనాలు, 33, 11, 36, 6, 7 వచనాలు చూడండి. అన్నదమ్ములు కలిసి నివసించలేనంత బిగ్ గొప్ప ఆస్తిపరులు వాళ్ళు. అన్నదమ్ములు కలిసి నివసించలేకపోతే వాళ్ళు అన్నొక దిక్కుకి ఈయనొక దిక్కుకు వచ్చేసారు అంతే. అంత గొప్ప ఆస్తిపరుడు యాకోబు. సొలొమోను రాజు, ఆయన కంటే ఆస్తిపరుడు ఎవరు లేరు. సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 14 వరకు. జ్ఞానాన్ని అడిగితే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతను అడిగిన దానికి ఆయన ఎంతో తన్మయము చెంది దేవుడు. హల్లెలూయా. సొలొమోను రాజుకి జ్ఞానంతో పాటు అడగకపోయినా ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చాయంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సొలొమోను రాజు అంత ధనవంతుడు, శ్రీమంతుడు ప్రపంచంలో ఎవరు లేరండి. నేను చేయడా? అడగండి. ప్రభువా, నీ మార్గాల్లో నేను నడుస్తా, నీ అడుగుజాడలు నడుస్తా, నిన్నే ప్రేమిస్తా, నేను ఇంకొక మీద ఆధారపడను, నిన్నే నమ్ముకున్నా, నీ వైపు చూస్తున్నా, నాకు సహాయం చేయండి. హల్లెలూయా. ఈ ధనాపేక్ష అనేటటువంటి ఈ యొక్క విగ్రహారాధన చంపేయమన్నావు. ఈరోజు నేను చంపేసుకుంటున్నాను. ఈ దురాశ, ఈ ధనాపేక్ష, ఈ పిసినితనం, ఈ లోభత్వం నాయనా నేను చంపేసుకుంటున్నా ఈరోజు. ఇది మొదలుకొని నీ మీద ఆధారపడతా, నీ వైపు చూస్తా, నిన్నే ప్రేమిస్తా, నిన్నే వేడుకుంటా, నాకు కావలసినవన్నీ నువ్వు ఇస్తావు. నువ్వు నన్ను ఆశీర్వదించప్పుడు నేను ఐశ్వర్యవంతుడు అవుతా. అడగండి, ప్రభువా నన్ను ఆశీర్వదించు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు కాదు కాదు. ప్రియులరా, యెహోవా ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. అడగండి, ప్రభువా బ్లెస్ మీ ఓ లార్డ్, బ్లెస్ మీ ఓ లార్డ్, బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను ఆశీర్వదించు నా దేవా, నన్ను ఆశీర్వదించు నా దేవా. అడగండి, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓ రబా బాబా బాబా షక్క బరబా. వద్దండి దురాశ, వద్దండి ధనాపేక్ష, వద్దండి. సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండండి. అది గొప్ప లాభ సాధన. నీతిని అనుసరించి, దైవ నీతి, ఈ లోకంలో ఉన్న నీతి కాదు, దేవుడి వాళ్ళ నీతి. అది ఆ నీతి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. రబా బాబా 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 ఓ రీ రబా చందరి అడగండి. అది ఇది చూడబాకండి. వాడు సంపాదించుకున్నాడు, వీడు సంపాదించుకున్నాడు అని చెప్పి వాడికంటే ఎక్కువ నేను కనబడాలని చెప్పి పరిగెత్తబాక. అయ్యో, గుంటలో పడిపోతావు, నువ్వు దూకున్న గుంటలో నువ్వే పడిపోతావు. వద్దు. యేసయ్య వెంబడి పరిగెత్తు, యేసయ్య వెంబడి చూడు, యేసయ్య విశ్వసించు, యేసయ్య మాట విను, యేసయ్య ఆజ్ఞలు గైకొను, ఆయన వెంబడినాడు. నీ వెంట ధనము, ఐశ్వర్యం అన్నీ పరిగెత్తుతాయి, స్వస్థత, ఆరోగ్యం అన్నీ పరిగెత్తాయి ఈ వెంట. హల్లెలూయా. రబా బాబా బాబా షక్క బరబా. ప్రార్థించుకుందామండి, ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సహోదరుడు సేవకుడు పాస్టర్ ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ్ మీరు ప్రార్థన చేసుకుని, మీరు కళ్ళు తెరవద్దు, మీరు అడగండి విశ్వాసంతో. ఈరోజు ఒక నిశ్చేతతో పోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ దరిద్రతను పారదోలబోతున్నాడు. నువ్వు వాళ్ళ వెంబడి వీళ్ళ వెంబడి పోవద్దు ప్లీజ్. ఐ స్పెషల్లీ రిక్వెస్ట్ యూ డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియమైన సహోదరి సహోదరులారా, నా చేతులు జోడించి మరి మీకు మనవి చేస్తున్నాను. ధనం వెంబడిపోవద్దు, దేవుని వెంబడిపో. ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దాన్ని వెంబడిపోయినావంటే అది నీకు అందదు, అది పారిపోతుంది. నీకు అందనంత దూరం రెక్కలు కట్టుకొని పారిపోద్దంట. ఎస్. స్తోత్రం ప్రభా. దగల తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవాధిపత్యం మీకు స్తోత్రం నాయన. దినాన్ని మా తండ్రి నాయన మీకు స్తోత్రం. మేము స్తుతించి ఆరాధించే భాగ్యం నాయన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. మీ యొక్క ఉపదేశం, మీ వాక్యం నాయన మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం నాయన. మీ వాక్యపు ప్రత్యక్షత నా తండ్రి అయ్యా మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం ప్రభా. నాయన మాకు సమస్తము ప్రభా నాయన మీలోనే ఉన్నాయి తండ్రి.
నాయన మీకు స్తోత్రం నాయన మాకు ఐశ్వర్యము నాయన ఘనత స్థిరమైన కలిమి నీతి నాయన మీలోనే ఉన్నాయి ప్రభా. మీకు స్తోత్రం నాయన. మిమ్మల్ని విడిచి నా తండ్రి ధనాపేక్ష వైపు నాయన మేము పోకుండా నా తండ్రి ఆ ధనాపేక్షను చంపుకొని నా తండ్రి అయా స్తోత్రం నాయన మీ నీతిని వెతికినప్పుడు తండ్రి మిమ్మల్ని వెతికినప్పుడు నా తండ్రి మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభా మాకు నాయన అవసరమైనది నాయన మీరు మాకు ఇచ్చే దేవుడివి, మాకు అవసరమైన ఐశ్వర్యం ఇచ్చే దేవుడు నాయన, మాకు అవసరమైన సమృద్ధి ఇచ్చే దేవుడు నాయన, మాకు అవసరమైన నీతి నాయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా తండ్రి నాయన. మొదట నా తండ్రి నాయన మీ నీతిని మీ రాజ్యాన్ని మేము వెతికినప్పుడు నాయన మాకు కావాల్సినవన్నీ మీరు అనుగ్రహాన్ని వాగ్దానం చేశాడు ప్రభా. వాగ్దానం చేసిన మీరే నమ్మదగిన దేవుడు ప్రభా. మీకు స్తోత్రం నా తండ్రి నాయన. మీకు స్తోత్రం నాయన. మా కోసం నా తండ్రి మీ ప్రియకుమారుడైన మా రక్షకుడు యేసయ్యనే నాయన మాకు నేను అప్పగించాను నాయన. యేసయ్యతో పాటు మాకు సమస్తము ఉన్నవని ప్రభా. ఎంతో నా తండ్రి నాయన మీకు స్తోత్రం నాయన ప్రభా. నాయన వాగ్దానపూర్వకంగా నాయన మమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు స్తోత్రం ప్రభా. నాయన మీ ఎందే ప్రభా మాకు నాయన సమస్తం ఉన్నవని ప్రభా. మిమ్మల్ని రోజు నా తండ్రి నాయన వెతకడానికి మీకు స్తోత్రం నాయన. సంతోషంగా నాయన అడుగుడు ఇవ్వబడినని మీరు వాగ్దానం చేసిన ప్రకారం నా తండ్రి స్వతంత్రంగా నాయన మేము యొద్ద నాయన అడగాలి ప్రభా. మీకు స్తోత్రం నాయన. మేము అడిగితే మీరు మాకు ఇచ్చే దేవుడు నా తండ్రి. నేను ఒక పొలం అడిగినా నాయన మీరు ఇస్తారు నాయన, ఒక మంచి ఉద్యోగం అడిగినా ఇస్తారు మా ప్రభా. మా దరిద్రత నాయన ప్రభా అది తొలగిపోవునట్లుగా నా తండ్రి మేము సమృద్ధి అనుభవించినట్లుగా నాయన ప్రభా మిమ్మల్ని ఏది అడిగినా మీరు ఇస్తారు నా తండ్రి. దేవా మీ యందు స్థిరమైన విశ్వాసము నాయన ప్రతి హృదయములో నాయన స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఈ విశ్వాసము లేక ప్రభా నాయన యొక్క నాయన నమ్మకం లేక మా ప్రభా ఎటెటో నాయన పరిగెత్తి నాయన సొంత ఆలోచనతో నా తండ్రి నాయన భయంకరమైన దరిద్రతను నిజంగా చాలామంది అనుభవిస్తున్నారు నాయన. కనికరించిన నా తండ్రి నాయన స్తోత్రం నాయన. మీ యందు నాయన శ్రేష్టమైన విశ్వాసంతో అడిగే కృప దయచేయండి నా తండ్రి నాయన. శ్రేష్టమైన నాయన ప్రార్థనతో నా తండ్రి అడిగే కృప దయచేయండి నా తండ్రి నాయన. మీకు స్తోత్రం నాయన. మీరు గొప్ప దేవుడు నా తండ్రి. మేము అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు నాయన. అయా మమ్మల్ని సిగ్గుపడనివ్వకుండా తలెత్తుకొని జీవించేటట్లుగా మమ్మల్ని దీవించటకు సమర్థుడు నాయన. మీకు స్తోత్రం నాయన. మీ ప్రాణాన్నే మా కోసం నాయన ప్రభా ఆఖరి రక్త బొట్టు వరకు దారబోసిన దేవుడు నా తండ్రి నాయన. మీ ద్వారా కలిగే నాయన సమస్తము నాయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అన్నీ మాకు ఇచ్చే దేవుడు నా తండ్రి. మీలోనే ఉన్నాయి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. అవన్నీ మేము అనుభవించాలి నా తండ్రి. లోకములో ఉన్నవి కాదు నాయన, మీలో ఉన్నవి మేము అనుభవించాలి నా తండ్రి. ఎందుకంటే లోకంలో ఉన్న స్థిరమైనవి కాదు నాయన. అవి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే ప్రమాదం ఉందో నా తండ్రి. వాటి మీద గురి పెట్టుకుంటే నాయన మీ మీద నా తండ్రి నాయన మేము ఆశపడినప్పుడు నేను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా మాకు మీరు సమృద్ధినిచ్చి మమ్మల్ని దీవించే దేవుడు నా తండ్రి నాయన. స్తోత్రం నాయన. వాక్యానుసారంగా నా తండ్రి మిమ్మల్ని అడిగి మీ ద్వారా సమృద్ధి మేము అనుభవించి మీకు మహిమకరంగా నా తండ్రి నాయన మా దేవుడు ఐశ్వర్యవంతుడు. యేసయ్యను ఆశ్రయించిన వారు కూడా ఐశ్వర్యవంతులుగా ఉంటారని నా మంచి సాక్ష్యం కలుగుండే కృప దయచింది నా తండ్రి నాయన. స్తోత్రం. దావీదు నాయన చెప్పిన ఆ సాక్ష్యం ప్రభా నీతిమంతులు వాళ్ళ సంతానము ఎప్పుడు కూడా భిక్షమెత్తుకునేవారు, వాళ్ళు విడవబడరని నాయన సెలవిచ్చారు నాయన. వాళ్ళు దయాలులో నిత్యం అప్పిస్తారని నా తండ్రి రాయబడింది ప్రభా. అట్టి ఆశీర్వాదం నాయన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. అట్టి దీవెన నాయన మాకు అనుగ్రహింపబడును కాకని ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయనైనా అట్టి దీవెన ఆశీర్వాదం నాయన మాకు దయచేయమని. అబ్రహాము ఇస్సాకు యాకోబులు నాయన మీద విశ్వాసం ఉంచి బహుగా నాయన ధనవంతులుగా ఆస్వాదింపబడ్డారు నాయన. మమ్మల్ని కూడా నా తండ్రి అటు ఆశీర్వాదం దీవులతో నింపి నాయన మీకు మహిమకై దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అనోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. 2 నిమిషాలు అలాగే ఉండండి. గత వారము